నమస్కారం. మాగల్ఫ్ న్యూస్ కి స్వాగతం. ప్రతిరోజు 6 దేశాల తాజా వార్తలు మీకు అందించబడుతున్నాయి. హోర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై జరిగిన తాజా దాడులు, అలాగే బహ్రెయిన్, కువైట్లపై కొనసాగుతున్న దాడుల నేపథ్యంలో యుఏఈ అధ్యక్షుడి దౌత్య సలహాదారు డాక్టర్ అన్వర్ గర్గాష్ ఇరాన్పై తీవ్ర విమర్శలు చేశారు. ఇలాంటి చర్యలు ఉద్రిక్తతను తగ్గించే దిశగా కాకుండా యుద్ధ వాతావరణాన్ని కొనసాగించాలని తెహరాన్ వైఖరిని స్పష్టంగా చూపుతున్నాయని ఆయన పేర్కొన్నారు. సోషల్ మీడియా వేదికగా ఎక్స్లో స్పందించారు. గర్గాష్ హోర్ముజ్ జలసంధిలో ఖతార్, సౌదీ అరేబియాకు చెందిన వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకోవడం, బహ్రెయిన్, కువైట్లపై వరుస దాడులు చేయడం ఆందోళనకరమన్నారు. గల్ఫ్ దేశాలు ఇరాన్కు లక్ష్యంగా మారడం ఆందోళనకరమని అన్నారు. హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న 3 వాణిజ్య నౌకలపై ఇరాన్ దాడులు జరిపిన అనంతరం అమెరికా ప్రతిదాడులు చేపట్టిందని అమెరికా సెంట్రల్ కమాండ్ తెలిపింది. ఈ ఘటనలు గత నెలలో అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందంపై మళ్లీ అనిశ్చితిని పెంచాయని అంతర్జాతీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా హోర్ముజ్ జలసంధి సమీపంలో ఓ ట్యాంకర్ను గుర్తు తెలియని వస్తువు తాకడంతో మంటలు చెలరేగాయని, అనంతరం మరో 2 నౌకలపై కూడా దాడులు జరిగాయని, ఈ ఘటనలో ఒమన్ తీరానికి సమీపంలో చోటు చేసుకున్నాయని అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. ఈ పరిణామాల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు 2% పైగా పెరిగి 2 వారాల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. ప్రపంచ ఇంధన సరఫరాపై మళ్లీ ఆందోళన నెలకొన్నట్లు మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రభుత్వ సేవలను మెరుగుపరచడానికి లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ తన కార్మిక సరఫరా ఏజెన్సీ లైసెన్స్ రద్దు సర్వీసును డిజిటలైజ్ చేసింది. దీని ద్వారా పరిశ్రమల మరియు వాణిజ్య మంత్రిత్వ శాఖ వారి వాణిజ్య రిజిస్ట్రేషన్ రద్దు చేసిన వెంటనే లైసెన్స్ హోల్డర్లు తమ కార్మిక సరఫరా ఏజెన్సీ లైసెన్స్ను ఆటోమేటిక్గా రద్దు చేసుకోవచ్చు. దీంతో ప్రాసెసింగ్ టైం 2 రోజుల నుంచి రియల్ టైం తగ్గిపోతుందని ఎల్ఎంఆర్ఏ సర్వీసెస్ మరియు బిజినెస్ అఫైర్స్ డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అహ్మద్ ఇబ్రహీం అల్ అరది తెలిపారు. ప్రభుత్వ సేవలను అభివృద్ధి చేయడానికి బహ్రెయిన్ ప్రభుత్వం చేపట్టిన విస్తృత కార్యక్రమాల్లో ఇది కూడా ఒక భాగమన్నారు. జాతీయ ఫిర్యాదుల వ్యవస్థ అయిన తవాసుల్, పెట్టుబడిదారుల అభిప్రాయాలు మరియు ప్రభుత్వ సీక్రెట్ షాపర్ నివేదికల ద్వారా అందిన ఫీడ్బ్యాక్ ఆధారంగా ఈ మేరకు కొత్త సర్వీసును అందుబాటులోకి తీసుకొచ్చినట్టు తెలిపారు. ఖతార్ రవాణా శాఖ పర్యవేక్షణలో మెవాసాలాట్ కర్వా సంస్థ ఎలక్ట్రిక్ రోబో ట్యాక్సీల ట్రయల్ రన్ విజయవంతంగా నిర్వహించింది. ఈ ప్రాజెక్టులో భాగంగా రోబో ట్యాక్సీలు రవాణా శాఖ ప్రధాన కార్యాలయం మరియు పాత దోహా పోర్ట్ మధ్య రాకపోకలు సాగించాయి. రవాణా శాఖ రూపొందించిన అటానమస్ వెహికల్ స్ట్రాటజీ ప్రణాళికలకు ఈ వినూత్న ప్రాజెక్టు అనుగుణంగా ఉందని రవాణా శాఖ రవాణా శాఖ ల్యాండ్ ట్రాన్స్పోర్ట్ వ్యవహారాల అసిస్టెంట్ అండర్ సెక్రటరీ అబ్దుల్లా సైఫ్ అల్ సులైతి పేర్కొన్నారు. అత్యాధునిక స్మార్ట్ మరియు పర్యావరణ అనుకూల వ్యవస్థలను ఉపయోగించి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో అధునాతన సాంకేతికతను అమలు చేయడం తమ లక్ష్యమన్నారు. అలాగే స్మార్ట్ రవాణా పరిష్కారాలను అవలంబించడంలో ప్రపంచ స్థాయి ఉత్తమ విధానాలను రవాణా శాఖ అనుసరిస్తోందని ఆయన తెలిపారు. ఈ ట్రయల్ రన్లలో అత్యున్నత భద్రతా ప్రమాణాలు పాటించినట్లు కర్వాతో కలిసి రవాణా శాఖ తదుపరి కార్యాచరణ దశలను ప్రారంభించనుందని ఆయన చెప్పారు. రవాణా మంత్రిత్వ శాఖ భూ రవాణా లైసెన్సింగ్ విభాగం డైరెక్టర్ హమద్ అలీ అల్ మర్రి మాట్లాడుతూ ప్రజలకు నమ్మకమైన మరియు సురక్షితమైన సేవలను అందించడానికి, అలాగే అత్యుత్తమ ప్రమాణాలతో రవాణా సేవలను అందించడానికి మంత్రిత్వ శాఖ అత్యంత ప్రాధాన్యమిస్తోందని తెలిపారు. ప్రజా రవాణా రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా మరియు ఖతార్ నేషనల్ విజన్ 2030 లక్ష్యాలకు అనుగుణంగా అత్యున్నత స్థాయి భద్రత మరియు సౌకర్యాలతో ప్రజలకు సేవలను అందించడమే తమ లక్ష్యమని మెవాసాలాట్ సీఈఓ అహ్మద్ హసన్ అల్ వబ్లైది తెలిపారు. ఈ ప్రాజెక్టు మొదటి దశ ఆగస్టు 2025లో ప్రారంభమైంది. ఆ తర్వాత గత డిసెంబర్లో కర్వా యాప్ ద్వారా వాణిజ్యపరమైన పైలట్ సేవలు మొదలయ్యాయి. ఈ దశలో డ్రైవర్ సీట్లో శిక్షణ పొందిన సేఫ్టీ ఆఫీసర్ పర్యవేక్షణలో అటానమస్ కలిగిన వాహనాలతో 2500 ట్రిప్పులు నిర్వహించారు. ఈ పైలట్ దశలో మానవ జోక్యం లేకుండా నిర్వహించిన ప్రయోగాత్మక ప్రయాణాలు 94% విజయవంతమయ్యాయని ప్రకటించారు. ఈ ప్రాజెక్టు యొక్క 2వ దశలో గతంలో పరీక్షించి ఆమోదించబడిన 3 మార్గాల్లో ఓల్డ్ దోహా పోర్ట్, ది గేట్ మాల్, సౌక్ వాకిబ్, షెరటన్ దోహా హోటల్ మరియు ఎంఐఏ వేస్ట్ బే ఉన్నాయి. వాహనాలు భద్రతా అధికారి లేకుండానే రిమోట్ ఆపరేషన్ ద్వారా 2 అటానమస్ గల రోబో టాక్సీలను నడపడం జరుగుతుందన్నారు. ఈ 2వ దశను ఒక్కో మార్గంలో విడివిడిగా మరియు దశల వారీగా అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. పూర్తి స్థాయిలో ట్రయల్స్ పూర్తయితే కర్వా యాప్ ద్వారా ఈ సేవ ప్రజలకు అందుబాటులోకి తీసుకురాబడుతుందన్నారు. సౌదీ అరేబియా రాజధాని రియాద్లో మెట్రో రెడ్ లైన్ విస్తరణ ప్రాజెక్టు కీలక మైలురాయిని చేరుకుంది. ఈ ప్రాజెక్టు కోసం ప్రత్యేకంగా తయారు చేసిన టన్నెల్ బోరింగ్ మెషిన్ తయారీ, ఫ్యాక్టరీ అంగీకార పరీక్షలు విజయవంతంగా పూర్తయ్యాయి. త్వరలో ఈ యంత్రాన్ని రియాద్కు తరలించి భూగర్భ సొరంగాల తవ్వకాలను ప్రారంభించనున్నట్లు రాయల్ కమిషనర్ ఫర్ రియాద్ సిటీ వెల్లడించింది. ఈ విస్తరణ ప్రాజెక్టు ద్వారా కింగ్ సౌద్ యూనివర్సిటీని
దిరియా గేట్ డెవలప్మెంట్ ప్రాజెక్టుతో అనుసంధానించనున్నారు. దీంతో రాజధానిలో ప్రజా రవాణా వ్యవస్థ మరింత విస్తరించడంతో పాటు కీలక ప్రాంతాల మధ్య రాకపోకలు సులభతరం కానున్నాయి. అత్యాధునిక సాంకేతికతతో రూపొందించిన ఈ టన్నెల్ బోరింగ్ మిషన్ ఎర్త్ ప్రెజర్ బ్యాలెన్స్ విధానంలో పనిచేస్తుంది. 11.16 మీటర్ల వ్యాసం కలిగిన కట్టర్ హెడ్, 105 మీటర్ల మొత్తం పొడవుతో రూపొందించిన ఈ యంత్రం వివిధ రకాల భౌగోళిక పరిస్థితుల్లో సురక్షితంగా ఖచ్చితత్వంతో సొరంగాల తవ్వకాలు నిర్వహించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. రెడ్ లైన్ విస్తరణతో రియాద్ మెట్రో నెట్వర్క్ అదనంగా సుమారు 8.4 కిలోమీటర్ల మార్గం చేరనుంది. ఇందులో 7.1 కిలోమీటర్ల భూగర్భ సొరంగాలు, 1.3 కిలోమీటర్లు ఎలివేటెడ్ ట్రాక్గా నిర్మించనున్నారు. ప్రాజెక్టులో మొత్తం 5 కొత్త మెట్రో స్టేషన్లు నిర్మించనున్నారు. వాటిలో 2 కింగ్ సౌత్ యూనివర్సిటీలో ఏర్పాటు కానుండగా 1 మెడికల్ సిటీ మరియు ఆరోగ్య కళాశాలకు, మరొకటి యూనివర్సిటీ ప్రధాన క్యాంపస్కు సేవలందించనుంది. మిగిలిన 3 స్టేషన్లు దిరియా ప్రాంతంలో నిర్మించనుండగా వాటిలో ఒక స్టేషన్ భవిష్యత్తులో మెట్రో లైన్ 7తో అనుసంధానమయ్యే ఇంటర్చేంజ్ స్టేషన్గా అభివృద్ధి చేయనున్నారు. అల్ ఉస్తా గవర్నరేట్లోని ఒక కంపెనీ నుండి విద్యుత్ కేబుళ్లను దొంగిలించినందుకు ఒక మహిళతో సహా 4 ఆసియా జాతీయులను అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిపై చట్టపరమైన చర్యలు చేపట్టనున్నట్లు ఆయిల్ అండ్ గ్యాస్ ఇన్స్టాలేషన్ సెక్యూరిటీ పోలీస్ కమాండ్ తెలిపింది. వైద్య తరలింపు ఒక పౌరురాలి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆర్ఓపీ ఎయిర్వింగ్ ఆమెను జాలన్ బనీబు అలీ ఆసుపత్రి నుండి సుర్ రెఫరెన్స్ ఆసుపత్రికి వైద్య తరలింపు ఆపరేషన్ నిర్వహించింది. సుల్తానేట్ అంతటా వేగవంతమైన అత్యవసర ప్రతిస్పందన మరియు ఆరోగ్య సంరక్షణ సేవలకు మద్దతు ఇవ్వడానికి అన్ని వేళలా సిద్ధంగా ఉంటామని ఆర్ఓపీ తెలిపింది. సమాచారం అందగానే ప్రత్యేక వైద్య సంరక్షణ కోసం ఆ రోగిని ఎయిర్ లిఫ్ట్ చేసి తరలించినట్లు పేర్కొంది. భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ 3 రోజుల అధికారిక పర్యటన కోసం కువైట్ చేరుకున్నారు. గల్ఫ్ దేశాలతో పాటు ఇతర కీలక భాగస్వామి దేశాలతో వ్యూహాత్మక సంబంధాలను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా చేపట్టిన 6 దేశాల పర్యటనలో భాగంగా ఆయన కువైట్ను సందర్శిస్తున్నారు. కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో జయశంకర్కు ఆ దేశ ఉప విదేశాంగ మంత్రి హమద్ సులైమాన్ మషాన్ అల్ మషాన్ ఘనస్వాగతం పలికారు. జూలై 7 నుంచి 9 వరకు జరిగే ఈ పర్యటనలో జయశంకర్ కువైట్ నాయకత్వం, సీనియర్ ప్రభుత్వ ప్రతినిధులతో ఉన్నత స్థాయి సమావేశాలు నిర్వహించనున్నారు. వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధన భద్రత, సాంకేతికత, విద్య, కాన్సులర్ సేవలు తదితర కీలక రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత విస్తరించే అంశాలపై చర్చలు జరగనున్నాయి. అలాగే కువైట్ విదేశాంగ మంత్రితో పాటు ఇతర ఉన్నతాధికారులతో సమావేశమై గల్ఫ్ ప్రాంతంలోని తాజా భౌగోళిక రాజకీయ పరిణామాలు, ఉమ్మడి ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై అభిప్రాయాలు పంచుకోనున్నారు. ఈ పర్యటన భారత్, కువైట్ మధ్య పెరుగుతున్న వ్యూహాత్మక భాగస్వామ్యానికి నిదర్శనంగా నడుస్తుందని అధికారులు తెలిపారు. ఆర్థిక, రాజకీయ, ప్రజల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడంతో పాటు గల్ఫ్ దేశాలతో సహకారాన్ని విస్తరించాలన్న భారత ప్రభుత్వ సంకల్పాన్ని ఈ పర్యటన చాటుతోందని పేర్కొన్నారు. ఇవి మా గల్ఫ్ న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.